చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. విజయ్ గారు, మీరు తమిళ్లో అంటే చాలా మంది ఆర్టిస్టులతో చేశారు కాబట్టి ఒక ర్యాపో ఉంటుంది. స్క్రీన్ మీద ఈజీగా కొన్ని సీన్స్ పండించవచ్చు. బట్ తెలుగులో ఒక్కసారిగా అండ్ దట్టు నందమూరి నటసింహం బాలకృష్ణ గారితో యాక్ట్ చేసేటప్పుడు తెలియని ఆర్టిస్టు అంటే మనందరికీ తెలుసు, మీకు తెలుసు, స్క్రీన్ మీద ఫస్ట్ టైం మీరు ఆయన్ని ఢీ కొట్టాలి. అది కూడా చాలా పవర్ఫుల్. ఇద్దరు డైలాగ్స్ కానీ కాంబినేషన్స్ లో ఉన్న సెంటిమెంట్స్ ని పండించాలి అంటే ఇద్దరి మధ్య ఒక ర్యాపో ఉండాలి. బిఫోర్ పరిచయాలు కూడా ఉంటేనే అది వస్తుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? అది ఫస్ట్ టైం నేను ఆయన చూసినప్పుడు, యాక్చువల్లీ నేను ఇక్కడ తమిళనాడులో ఉండటం వలన తెలుగులో లీడింగ్ ఎవరిని అడిగితే నేను చెప్పలేను, మలయాళంలో లీడింగ్ ఎవరికి చెప్పాలని తెలియదు కదా. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉందో ఎవరికి తక్కువ ఉందో నాకు తెలియదు. కానీ బాలయ్య గారిని ఆ క్రౌడ్ రిసీవ్ చేసుకోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. అంత ఫాలోయింగా ఏంటి, ఎటువంటి సూపర్ స్టార్ ఆయన ఇక్కడ అని నాకు అప్పుడు అర్థమైంది ఆ ఆడియో లాంచ్లో వచ్చినప్పుడు. అలా ఈజ్ అ గుడ్ యాక్టర్, ఈజ్ అ లెజెండ్ సన్, ఈజ్ ఆల్సో లెజెండరీ యాక్టర్ అనేది ఒక పక్కన తెలిసినా కానీ ఇంత ఫాలోయింగ్, ఇంత ఆరాధిస్తున్నారు ఆయన్ని అనేది నాకు అక్కడ నా కళ్ళారా చూసిన తర్వాత తెలిసిందండి. బాలయ్య గారు ఈజ్ ఈక్వల్ టు ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎవ్రీథింగ్. గ్రేట్. హీస్ అన్ ఎన్సైక్లోపీడియా, హీస్ సో ఇన్ఫర్మేటివ్. ఆయనతో కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడారంటే యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నేను అలా నోరు తెరిచి వింటూ ఉంటాను, ఆయన మాట్లాడించి మనం చూస్తూ ఉండాలి. హీ టాక్స్ సో గుడ్ అబౌట్ సైన్స్, అబౌట్ అస్ట్రాలజీ, అబౌట్ ఎనీథింగ్, పాలిటిక్స్. సో ఇన్ఫర్మేటివ్ ఫర్ హిజ్. ఆయన కూడా అంత సింపుల్గా ఉంటారు. చాలామంది అంటారు ఆయన కోపం ఎక్కువ వస్తుంది అని. ఆయన చాలా కోపం ఎక్కువ వస్తుంది. కోపం ఎక్కువ లేదండి, నాకు ఈయన అలా అన్నారేంటి అని అనిపిస్తుంది. కోపం ఎక్కువ ఆయనకి, కోపగించుకుంటారు. ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే, ఏదైనా డిస్టర్బ్ అయితే కోపం వస్తుంది దానికి. అది ఎవరికైనా వస్తుంది అనుకోండి, ఎనీథింగ్ డిస్టర్బ్డ్ ఎవ్రీబడి విల్ గెట్ యాంగ్రీ. బట్ ఆయన చూసిన తర్వాత నాకు ఆయన కోపం వస్తుందా అని అనిపించింది. అసలు ఆ మాటలు కానీ, ఆయన సౌమ్యత, ఆయన అమ్మ రండి, అంత పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. ఎవరైనా వచ్చారంటే లేచి కూర్చుని, రే చైర్ వేయండి, కుర్చీ వేయండి అని అంటుంటారు ఆయన. ఇట్ ఈస్ అమేజింగ్. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి లైక్ బాలయ్య గారి లాంటి ఆయన్ని నేను అసలు నా తటస్థపడలేదు నా కళ్ళకి. బాలయ్య గారి ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ తెలుగు అమ్మాయి, గుంటూరు అమ్మాయి, మన అమ్మాయి, మనోళ్ళ అమ్మాయి అంటే ఆయన నన్ను చూసినప్పుడు ఆ గెటప్ లో ఉన్నాను, వైట్ వేసుకుని చేశారనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇలా మార్చుకుని వెళ్ళొస్తానండి ఇలా చూసారు నన్ను. అమ్మ ఎవరు అనుకున్నారమ్మా అని అన్నారు, గుర్తుపట్టలేదు ఆయన. ఓకే. గుంటూరు వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తెలియదు అందరికి, ఇంతమంది ఉన్నారా అని. బట్ ఇప్పుడు ఎలా అయినా ప్రస్తావన వచ్చింది అండ్ మీది కూడా తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి, ఈవెన్ అక్కడ టైంలో కూడా ఆన్లైన్లో నాతోనే ఇచ్చారు. ఆ టైంలో అడగలేము ఇన్ని క్వశ్చన్స్. ఎక్కడి నుంచి అమ్మా మీ రూట్స్? ఎక్కడి నుంచి? రూట్స్ ఆర్ ఫ్రమ్ గుంటూరు అండ్ విజయవాడ అండి. అమ్మగారిదేమో విజయవాడ, నాన్నగారిదేమో గుంటూరు కారంచేడు, మునిపల్లె పక్కన ఉన్నాయి కదా అక్కడ అనమాట. కొడాలి అంజయ్య గారని మా తాతగారి పేరు. ఆ రోజుల్లో ఆయన కొడాలి అంజయ్య గారంటే అందరికీ తెలుసు అంట ఆ ఊరు పంచాయతీలో. రైస్ మిల్స్ అవి ఇవి వాళ్ళకున్న. సో అగ్రికల్చరల్, బేసికలీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ నాన్నగారిది. సో చదువు మూలన ఇక్కడికి వచ్చేసాం. ఏఎన్సి ఫైనాన్సర్స్ అని హీ స్టార్టెడ్ హిస్ న్యూ బిజినెస్ చెన్నైలో. అప్పుడు మేము చిన్నప్పుడు అనమాట. అలా కంటిన్యూ అయ్యి ఇక్కడ ఉండిపోయాం. కొడాలి నాని గారి రిలేటివ్స్? కొడాలి నాని గారి రిలేటివ్స్ అయి ఉండొచ్చు, డైరెక్ట్ గా తెలియదు. బట్ కొడాలి ఇంటి పేరు కొడాలి. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, కొడాలి అంటేనే ఒక బ్రాండ్ అక్కడ. అవునండి. బట్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఎప్పుడు కూడా రూట్స్ గురించి బయట తెలియదు. తమిళ అమ్మాయి అనుకుంటారు చాలా మంది. తెలుగులో కూడా కొంతమంది తమిళియన్స్ పిల్లలు కూడా మన తెలుగు వాళ్ళు కాపర్లు ఉన్నాయి వాళ్ళకి ఇద్దాం కదా అనుకుంటారు కదా. అంటే ఇవి కూడా కొన్ని ఉంటాయి మీకు. నేను మీ తెలుగు అమ్మాయి అని చెప్పుకోవాలని ఎప్పుడు అనిపించదు కదా మీకు? అని కాదు, బేసికలీ చాలా లో కీ పీపుల్ అనమాట. వీఆర్ వెరీ ప్రైవేట్.
నేనైనా సరే, మా ఆయనైనా సరే, మా ఫ్యామిలీ మెంబర్స్, సిస్టర్ బ్రదర్స్ అందరం వీఆర్ వెరీ ప్రైవేట్. వీ డోంట్ లైక్ టు బీ టోల్డ్ ఆర్ డిస్కస్డ్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. అది వెరీ వెరీ క్వైట్ అండ్ ప్రైవేట్. సో ఇప్పుడు మా మా హస్బెండ్ గురించి ఇప్పుడు అడిగారు కదా మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటి, అది కూడా ఆయన యాక్చువల్లీ ఇష్టపడరు. హీ సేస్ దట్ లెట్ us లై లో, ఆల్వేస్ లైయింగ్ లో ఇస్ బెటర్ అనేది అలా అలవాటు అయిపోయింది మా అందరికి. సో మేమెవరు ఏమిటి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ అని బయట చెప్పుకోలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మేము 21 years నుంచి ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఎక్కువగా బయట సోషలైజ్ చెయ్యం. మీరు ఎక్కడా నేను ఎక్కడా కనిపించుండను. ఐ డోంట్ సోషలైజ్, వీ డోంట్ గో అవుట్ ఎనీవేర్ టు ఎనీవన్స్ హౌస్. చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ లైఫ్ వీఆర్ లీడింగ్ జనరలీ. ఆర్గానిక్ ఫార్మ్, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారికి ఉంది, మా హస్బెండ్ సైడ్ కూడా ఉందన్నమాట. వాళ్ళేమో ఊటీ సైడ్ మా హస్బెండ్ సైడ్. సో వాళ్ళు కూడా టీ ఎస్టేట్స్. మా మా నాన్నగారి మా హస్బెండ్ గ్రాండ్ మదర్ అయితే కంప్లీట్ నీల్గిరీస్కి షీ వాజ్ ద సోల్ ప్రొప్రైటర్స్ ఫర్ ఈక్లిప్టస్. ఈక్లిప్టస్ కంప్లీట్ 1500 acres 2000 acresలో వాళ్ళ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అనమాట. సో ఈ రూట్స్ ఉండటం మూలాన వీఆర్ మోర్ ఇంటూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ లివింగ్. టాక్సిక్కి మేము వెళ్ళం ఎప్పుడు. ఈ బయట పార్టీయింగ్ ఆర్ గోయింగ్ అవుట్ అండ్ ఈటింగ్. ఇంట్రోవర్ట్ అని అనము. వీ లైక్ టు ఎంటర్టైన్ పీపుల్ ఇన్ ఆ హౌస్. మేము ఎప్పుడు బయటికి ఎవరిళ్ళకి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము అనమాట. ఎక్కడ నేను కనిపించను, నేను మా ఆయన కానీ ఎవరు. ఇంట్లోనే అన్నీ ఉన్నాయి కదా, స్విమ్మింగ్ పూల్ ఇంట్లోనే ఉంది, పబ్ ఇంట్లోనే ఉంది. పీస్ఫుల్, పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. టాక్సిక్ లైఫ్, గేట్ దాటితే టాక్సిక్ లైఫ్. ఎందుకంటే నేను ఇక్కడ చాలా పాములు ఉన్నాయి మా ఇంటి చుట్టూ, తేళ్ళు ఉన్నాయి, చాలా చెట్లు గిట్లు ఉండటం వలన వీటికి నేను భయపడను. నేను భయపడేది మనుషులకి. People are, some people, I'm not talking everybody, some people are so poisonous, so toxic, so negative. ఈ నెగటివ్ ఎనర్జీలకి నేను చాలా భయపడతాను. అంటే లైఫ్ లో ఎప్పుడైనా తెలుసో తెలియక ఇన్సిడెంట్ జరిగిందా అంత బలంగా? కాదండి, చూస్తేనే నేను కనిపెట్టగలను. ఐ కెన్ సెన్స్ వాట్ యు ఆర్. అదేంటో నాకు ఇన్స్టింక్ట్ గా నాకు అనిపిస్తుంది. మా ఆయనకి కూడా ఎయిర్పోర్ట్, ఇల్లు ఎయిర్పోర్ట్ తప్ప ఎక్కడికి వెళ్ళరు ఆయన. హీ లైక్స్ టు హ్యావ్ అ ప్రైవేట్, ఈ బర్డ్స్తో, ఈ చేపలతో. మాకు ఫామ్లో చేపల క్రియేటెడ్ పాండ్ ఉంటుంది చేపలు, దాని దగ్గర కూర్చొని నేచర్తో మాట్లాడుకుంటాం, నేచర్తో ఉంటాం. అలా స్పెండ్ చేసే అలవాటు అయిపోయింది మాకు. లోన్లీనెస్ వీ లైక్ ఇట్ అ లాట్. లోన్లీనెస్ అంటే వీ డూ హ్యావ్ ఫ్రెండ్స్. ఒక సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ మాత్రం మాకున్నారనమాట. వెరీ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తోనే ఆ ఒక సర్కిల్ ఒకటి మేము ఎందుకో తెలియదు మా చుట్టూ ఒక సర్కిల్ వేసేసుకున్నాం, ఒక రింగ్ లాగా ఫెన్స్ వేసుకున్నాం అనమాట. మేము బయటికి వెళ్ళాము, బయట వాళ్ళ లోపలికి రానేవు. అలా అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ నేను ఇవ్వను. కూడదని కాదు, మన గురించి మనకు తెలిస్తే చాలు, బయట వాళ్ళకి తెలియాలనేది మేము అనుకోం. ఎందుకో తెలియదు మరి, అది అలా అలవాటు అయిపోయింది. ఒకవేళ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. చాలా తక్కువ మందికి తెలుసు. అయితే దాదాపు 2000 ఎకరాలలో ఆర్గానిక్ ఫాము, ఓన్ ల్యాండ్స్, ఓన్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కదా మేడం, చెప్పొచ్చు. అప్పుడులో కేఆర్ విజయ్ గారికి ఉండేది, మేము ఉన్నాము. హెలికాప్టర్స్, సెస్నా ఆవిడకి ఉండేది. Actually, aircraft maintenance is not so easy. It's a white elephant. Airworthiness certificate undali. దానికి ఒక పైలట్ ఆల్వేస్ షుడ్ బి ఫ్లయింగ్. మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ నాట్ gone into buying flights. Why not? అలా కాదు, not worth అని అంటారు మా ఆయన. Having an aircraft is not worth. If he thinks he can buy, he can probably
take it, but it's not worth. ఎందుకంటే ఆయనే కెప్టెన్. Yeah, he's a captain. He's flown so many thousand hours and type of aircrafts. Basically, a flyer cannot sit at home. So, ఇప్పుడు he is an examiner for budding pilots. Simulators, ఎక్కువగా ఆయన simulators, he is into simulators, training people, examining people. మీరేమో లీడింగ్ యాక్ట్రెస్ తమిళ్లో, ఆయనేమో కెప్టెన్. ఫస్ట్ పైలటా? ఎలా మేడం, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదండి, చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. బాగా తెలిసిన ఫ్యామిలీ అనమాట. నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటాను. హీ వాజ్ అన్ ఎయిర్పోర్ట్ మేనేజర్ వన్స్ అపాన్ అ టైమ్. ఆ తర్వాత ఆయన పైలట్కి చదువుకుని పైలట్ అయ్యి, తర్వాత కమర్షియల్ పైలట్ అయ్యి, తర్వాత హీ బికేమ్ అ క్యాప్టెన్ ఫర్ ఎయిర్ ఇండియా. కెప్టెన్ చంద్రశేఖర్ గారు అంటే ఎయిర్ ఇండియాలో అందరికీ తెలుసు. హీఈస్ వెరీ సీనియర్ మోస్ట్ పైలట్. ఇప్పుడు ఇండిగోలో ఉన్నారు. ఇప్పుడు ఇండిగోలో ఏం చేస్తున్నారు మరి? ఇండిగోలో హీస్ అ క్యాప్టెన్. రైట్ నౌ హీస్ నాట్ విత్ ప్యాసింజర్స్ బట్ విత్ ఎయిర్క్రాఫ్ట్ లాగే సిమ్యులేటర్స్ ఉంటుంది కదా, ఇట్స్ అన్ ఎయిర్క్రాఫ్ట్ వితౌట్ ప్యాసింజర్స్. దాంట్లో హీస్ అన్ ఎగ్జామినర్ రైట్ నౌ. ఓకే. కొత్తగా వచ్చే పైలట్స్ కి కొంచెం పైలట్స్ ఎలా నడుపుతున్నాడో, ఎందుకంటే హీస్ ఫ్లోన్ సో మెనీ 1000 hours కదా. I mean, you would have seen that. But when he is 16, 17 years young age lo, he joined his flying club. 17 సంవత్సరాలు ఎంతో ఆయనతో. So he joined flying club and his passion was to fly. Actually ఆర్మీ పైలట్ అవ్వాలని అనుకున్నారంట ఆయన. ఆర్మీలో చేరాలని. It did not happen, so he joined commercial. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.